మరి కొండ సురేఖ గారు సమంత గారి మీద చేసిన కమెంట్స్ కరెక్టే అంటారా? కాదు కాదు 100% కాదు. ఎందుకంటే ఎటువంటి ఆధారం లేకుండా ఒక సినీ ఇండస్ట్రీ మీద నింద మోపినట్టు ఆవిడ ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ లీడర్ అయ్యిండు కూడా అసలు అలా ఎలా మాట్లాడతారు? కేటీఆర్ గారిని లాక్ రావడం, సమంతను జోడించడం, ఇవన్నీ కూడా చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఇది మట్టికి కొండా సురేఖ గారికి నేను ఒకటే చెప్తున్నా, ఆవిడ కూడా మంచి వ్యక్తే, నేను కాదనను. కానీ ఈ ఓట్స్ అనేవి బ్యాక్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ ఓట్స్ అనేవి చాలా వరకు స్ప్రెడ్ అయిపోయినాయి, ట్రోల్ జరుగుతుంది. ఈ ట్రోల్స్ అన్ని ఆపాలంటే ఆవిడ ఓట్స్ బ్యాక్ తీసుకోవాలి. ఓ ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడింది తప్పు, నన్ను క్షమించండి అని ఒక నోట్ అయితే నాకు కావాలి. ఎందుకంటే సమంత గారు, నాగ చైతన్య గారు పర్సనల్ విషయాలు మీకు అనవసరం, అర్థమైందా? నాగార్జున గారు అసలు పొలిటికల్కే చాలా దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున రోడ్డు మీద పెట్టేశారు. అంటే నాగార్జున మీద జరుగుతున్న కుట్రని కూడా చెప్పాలి. మొన్న చూస్తే అన్కన్వెన్షన్, దాన్ని కూడా సమంత వల్లే అన్కన్వెన్షన్ కూల్చేశారంట. మరి దారుణం ఇది. దానికి తగ్గ ప్రూఫ్లు ఉన్నాయా మీ దగ్గర? ఎట్లా మాట్లాడతారో ఇప్పుడు ఇండస్ట్రీకి అవమానం ఇది. నాగార్జున గారు ఎక్స్పెషల్లీ ఇండస్ట్రీలో పెద్ద కింగ్ అయినా, అలాంటి ఆయన్ని మీరు అవమానించినట్టే. ఈ రకంగా ఓట్స్ బ్యాక్ తీసుకోవాలి ఖచ్చితంగా. నేను చెప్తున్నా, ఇది మట్టికి చాలా నెగిటివ్ యాంగిల్ ఇది. కొండా సురేఖ గారు కూడా, ఆవిడకి కూడా ట్రోల్స్ జరిగినాయి, నేను కాదంట్లా. ఒక టైంలో బాగా ట్రోల్ చేశారు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి కూడా. అవి నేను యాక్సెప్ట్ చేస్తా. ఈ ట్రోలర్స్ గురించి నాకు ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉంది. ఈ ట్రోలర్స్ వల్ల చాలా మంది జీవితాలు రోడ్డును పడతాయి, నేను కాదన్నాం. కాకపోతే మీరు చేసింది చాలా పర్సనలైజ్డ్గా ఉంది, చాలా దగ్గరగా ఉందన్నమాట. ఏంటో మీరు కళ్ళతో చూసినట్టు, ఏదో దగ్గరుండి చేసినట్టు మాట్లాడుతున్నారో వాటిని ప్రూఫ్ ఉందా మీ దగ్గర? మీ దగ్గర ప్రూఫ్ ఉందా మేడం? మీరు అట్లా మాట్లాడొచ్చా? ఇవన్నీ కూడా నేనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను భయ్య. సమంత గారు, నాగ చైతన్య గారు చాలా ఇష్టపూర్వకంగా విడిపోయారు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో విడిపోయారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కేటీఆర్ లింక్ చేశారు. కేటీఆర్ గారు ఆల్రెడీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు. చేశారు కాబట్టి దీని గురించి మనం రాజకీయంగా చూసుకుంటే మనం మాట్లాడే వ్యక్తులం కాదు. కానీ ఇది ఒక ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి, చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఆల్రెడీ సమంత గారు కూడా ట్వీట్ చేశారు. అటు తమిళనాడు నుంచి వ్యతిరేకత వచ్చింది. అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నారు అనుకోవద్దు మీరు, నేను ఒక్కడనే వ్యతిరేకిస్తున్నాను అనుకోవద్దు. ప్రతి స్టేట్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. మీరు మాట్లాడిన మాటలో ఎవరికి నచ్చలేదు కాబట్టి అనేక రకాలుగా ట్వీట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ గారు కానీ, యష్ కానీ, సురేష్ కొండేటి కానీ, కొండా వెంకట కానీ, ఇలాంటి వాళ్ళందరూ చాలా పెద్ద ప్రముఖులే ఉన్నారు ట్వీట్ చేసిన వాళ్ళు. ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, అందరూ చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, చాలా మంది కూడా. మీరు ఎలా చెప్తారు? మీరు ఏదో చూసినట్టు, మీరు ఏదో చేసినట్టు ఎలా మాట్లాడతారు అని చాలా వెనక్కి తీసుకోవాలి. మాటలైతే వెనక్కి తీసుకోవాలి మీరు అర్జెంటుగా. ఎందుకంటే మీకు ఒక పొజిషన్ ఉంది. మీరు ఏదైనా వార్ ఉంటే పొలిటికల్గా వార్ చేసుకోవాలి. పొలిటికల్ మ్యాటర్స్ని పర్సనల్ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ చేయకూడదు, పర్సనల్గా తీసుకోకూడదు. ఇప్పుడు ఈ నాగార్జున గారి మ్యాటర్ అసలు పొలిటికల్గా ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అంత సంబంధం ఉన్నవాడైతే అన్కన్వెన్షన్ కూల్ చేసుకుంటాడా? కాపాడుకునేవాడు కదా. మీరు ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? మీ కాంగ్రెస్ వాళ్ళే కదా పడగొట్టేసింది. కేటీఆర్ గారు ఎలా పడగొడతాడు? ఎలా మాట్లాడతారు మీరు? అసలు వాళ్ళ ప్రభుత్వం ఉందా? అప్పుడు ఫామ్ లో లేదు కదా. అంత చిన్న లాజిక్లు కూడా మిస్ అయ్యి మీరు మాట్లాడడం. అంటే ఒక లేడీ అయ్యి ఉండి ఇంకో లేడీ మీద ఇలాంటి ఎలిగేషన్. అవును, ఈ ఎలిగేషన్స్ నేను కరెక్ట్ కాదు. ఒక మన మహిళ అయ్యి ఉండి ఇంకో మహిళ మీద మరీ దారుణంగా మాట్లాడడం, అది కూడా కేటీఆర్ గారు రమ్మంటే రాలేదని సమంతని కన్వెన్షన్ కూల్చేయడం, ఏంటిది? అసలు సంబంధం లేని మాటలు. ఇది ఆల్రెడీ సమంత గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. మేము మా పర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో మీకు తెలియదు, మీరు ఎలా మాట్లాడతారో సురేఖ గారు అని ట్వీట్ చేశారు. మేము ఎలా ఇడిపోయామో మాకు తెలుసు. మా మధ్య ఉన్న ఒప్పందం మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒకరినొకరు వద్దు అనుకున్నాం, వదిలేసుకున్నాం. మీరు ఎలా మాట్లాడతారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అని ట్వీట్ చేస్తే దానికి సమాధానం కూడా రాదు, వెనక బ్యాక్ ట్వీట్ కూడా లేదు. కానీ సురేఖ గారు ఎక్కడ కూడా నేను మాటల్ని వాపస్ తీసుకుంటున్నా అన్నారు, కానీ సారీ ఎక్కడ చెప్పలేదు. మళ్ళీ అంటే వాపస్ తీసుకుంటేనే చాలా మంచిది. వర్డ్స్ అనేది వాపస్ తీసుకున్నారు కదా, ఐ అప్రిషియేట్ దట్. కానీ ఎక్కడ కూడా నన్ను క్షమించండి అనే వర్డ్ మాత్రం ఎక్కడ చెప్పలేదు. అంటే అహం అడ్డొస్తుంది అనుకుంటా, నాకు తెలిసినట్టు పొలిటికల్ ఇష్యూ అడ్డొస్తుంది. ఎందుకంటే సారీ చెప్తే దిగజారిపోయినట్టు ఫీల్ అవుతారేమో వాళ్ళు. కానీ మాట్లాడేటప్పుడు అంత దిగజారే మాటలు ఎలా మాట్లాడారండి మీరు? కనీసం సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. ఒక సారీ చెప్పొచ్చు. మీరు ఓట్స్ బ్యాక్ తీసుకున్నారు, ఓకే, ఐ అగ్రీ దట్, వెరీ గుడ్.
నాకు చాలా బాగా నచ్చింది. మరి ఒక సారీ చెప్తే ఏమైపోయింది? మీరు మాట్లాడిన దానికంటే సారీ పెద్ద ఇన్సల్టా మీకు? అంత దిగజారిపోయే తనం ఏమన్నా కనబడుతుందా మీకు అక్కడ? ఒక సారీయే కదా ఇండస్ట్రీకి ఒక మొత్తం కలిపి ఇలాగ నేను ఏదో ప్రెస్టేషన్లో మాట్లాడాను, ఒక సారీ కోరుకుంటున్నారు. అలా మీరు సారీ చెప్తే చాలా అప్రిషియేట్ సార్, అందరూ కూడా మెచ్చుకుంటారు కదా. ఏదో ఆవేశంలో మాట్లాడిన మాటలే అని తీసి పడేస్తారు. కానీ మీరు దానికి కూడా ఏదో వెనక్కి తీసుకున్నారు. చాలు నా ఉద్దేశ ప్రకారం మాటలైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను. సారీ చెప్పినట్టే వెనక్కి తీసుకుంటున్నానంటే నా ఉద్దేశంలో.